విషయంకి వస్తే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే బారులు తీసినటువంటి ఓటర్లు అన్నటువంటి సమాచారం ఇస్తున్నాం. అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 5 జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా మీకు ఇస్తా. ఆదిలాబాద్ 31.5151%, అలాగే భువనగిరి 27.97%, చేవెళ్ళ 20.35%. అత్యంత బాధాకరమైనటువంటి సిగ్గుపడాల్సినటువంటి అంశం ఒకే ఒకటి ఉన్నది, హైదరాబాదుకు సంబంధించి అలాగే సికింద్రాబాదుకు సంబంధించి. యూనో ఎంతమంది ఇవాళ ఉత్సాహంగా ఓటు వేశారు అన్నటువంటి సమాచారం ఇస్తా. ఇది 11 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం, అధీకృతమైనటువంటి సమాచారం. హైదరాబాద్ 10.7%. సిగ్గుపడాలా? ఎలా ఆలోచించాలి? మరొకటి సికింద్రాబాద్, హైదరాబాద్కు సంబంధించి 10.70% అయితే సికింద్రాబాద్ నియోజకవర్గం కొంత మెరుగ్గా కనిపిస్తోంది, 15.77%. ఎక్కడున్నాం మనం? ఎలా బతుకుతున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? గుండెలు పగిలే సమస్యలుండి రోజు కన్నీరు పెడుతున్నారు కానీ మీ కన్నీరును మీరు తుడిచేసుకునే ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఓటును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనటువంటి విషయం. అలాగే దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. అలాగే వాసు కూడా కరస్పాండెంట్, ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. వాసు గారు నమస్తే. నేను 2 అంశాలను చాలా ప్రధానంగా ప్రస్తుతించా. విశ్వనగరంగా భావించేటటువంటి హైదరాబాద్ నగర ఓటర్ల యొక్క బాధ్యత మనం చూస్తున్నప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. ఎక్కడున్నారు ఈ విద్యావేత్తలంతా? ఎక్కడున్నారు మేధావులంతా? ఎక్కడున్నారు ఈ విశ్వనగరంలో బ్రతుకుతున్న జనమంతా? గ్రామాల్లో చూస్తే ఓటింగ్ శాతం అధికంగా ఉంటే, విశ్వనగరం అని చెప్పుకునేటటువంటి ఈ రాజధాని నగరంలో ఓట్ల శాతం చూస్తున్నప్పుడు, పోలవుతున్నటువంటి ఓట్ల శాతం చూస్తున్నప్పుడు ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డోంట్ నో వాట్ టు కామెంట్. వాసు గారు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తాజా సమాచారం ఏంటి? రాజేంద్ర గారు, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఎలక్షన్ ఈసీ ఈ ఓటింగ్ పర్సంటేజ్ని విడుదల చేస్తూ ఉంటుంది. 9 గంటలకు, అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు అయిన పోలింగ్ శాతాన్ని ఈసీ విడుదల చేసింది. 9.51 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు, అట్లాగే ఒక కంటోన్మెంట్కి సంబంధించి 9.51 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. 11 గంటలకు 24.31% నమోదైంది. ఓవరాల్గా ఈ పర్సంటేజ్లకు సంబంధించి మనం పరిశీలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుంది. 24.31 అనేది చాలా పెద్ద ఎత్తున నమోదైనట్టుగా మనం భావించాలి. ఇటు హైదరాబాద్కు సంబంధించి మీరు అన్నట్లుగా మొదటి నుంచి కూడా హైదరాబాద్లో ఈ ప్రాబ్లం ఉంది. లో ఓటింగ్ శాతం నమోదు కావటము, అట్లాగే చాలామంది కూడా ఓటింగ్ పాల్గొనేందుకు రాకపోవటము, పోలింగ్ కేంద్రాలకు రాకపోవటము, ఇదంతా కూడా హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ, ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన కవరేజీలు కానీ హైదరాబాద్లో చాలా క్యాంపెయినింగ్ చేశారు ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు. ఈసీకి మెయిన్ సవాలు ఈ హైదరాబాద్లో నమోదయ్యే ఓటింగ్ పర్సంటేజ్ గురించే. ఇక్కడ దాదాపుకు 1,30,00,000 మందికి సంబంధించిన జనాభా ఉన్నా కూడా ఇక్కడ అత్యధిక, అంటే ఇప్పుడు మనం 39 లక్షల మంది ఓన్లీ మేడ్చల్ సంబంధించిన ఓటర్లు ఉన్నారు. అట్లాగే చేవెళ్లలో 29, అంటే 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ రకంగా దాదాపుగా 1 కోటి మంది దాకా ఓటర్లు ఉన్న హైదరాబాద్ విశ్వనగరంలో ఇట్లాంటి లో పర్సంటేజ్ కావటం అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈసీ కూడా చాలా ప్రచారం చేసినా కూడా ఎందుకో మొదటి నుంచి ఉన్న అనాసక్తతే, అంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి ఓటు వేసే ఏదైతే అన్ఇంట్రెస్ట్ ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నది. ఈసీ
ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా Yes, ఓటింగ్ Mr. పర్సెంటేజ్ వాసు. పెరగట్లేదు. గత అసెంబ్లీ Yes, ఎన్నికల్లో కూడా మీరు 40% లోపే ఎస్ వాసు ఒక్క విషయం హైదరాబాద్కు సంబంధించి మీరు చూయిస్తున్నటువంటి దృశ్యాల్లో వృద్ధ మహిళలు ముఖ్యంగా మహిళలు ఓట్లేస్తున్నారు. ఆ అమ్మనో అమ్మమ్మనో చూసినప్పుడు మనకు నిజంగా యువకులకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు బాధ ఏదా సిగ్గేదా? అరే వాళ్ళు ఓటేస్తున్నారు కదా, ఓపికన్న వాళ్ళు మనం ఎందుకు వేయకూడదు, ఎందుకు వేయాలి అన్నటువంటి విచక్షణ వాళ్ళల్లో లేకపోవటం అనేది బాధాకరంగా ఉండదా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏమైనా పెరుగుతుందా ఓటింగ్ శాతం? క్యూలు ఏమైనా కనపడుతున్నాయా? ఉత్సాహంగా వస్తున్న వాళ్ళు ఎక్కడైనా మీకు ఎదురుపడుతున్నారా? అదే సార్, మెయిన్గా హైదరాబాద్కు సంబంధించి స్లమ్స్ ఉన్న ఏరియాలు కానీ, బస్తీలు ఉన్న ఏరియాలు కానీ, అట్లాగే కాలనీస్లో ఉన్న ఏరియాలు కానీ పెద్ద ఎత్తున క్యూలు ఉన్నాయి. కానీ మనము చూసినటువంటి ఓల్డ్ సిటీ కానీ, అట్లాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి ఇట్లాంటి హై ప్రొఫైల్కి సంబంధించిన ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ లో ఓటింగ్ అనేది కనపడతా ఉంది. అక్కడ క్యూలు అంతగా కనబడట్లేదు. అక్కడ పోలింగ్ కేంద్రాలకు కూడా అంత సందడి కనబడట్లేదు. మెయిన్గా ఇక్కడ ఏదైతే మనం అనుకున్న ఈ మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతికి సంబంధించిన ప్రాంతాల్లో ఓటింగ్ బాగా జరుగుతుంది. అది మరి ఒక దీనికి సంబంధించి లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుందనే ఈసీ 1 అవర్ ఎక్స్ట్రా టైంని కూడా పెంచారు. అది ఎండ కారణం కావచ్చు, లేకపోతే లో ఓటుకు సంబంధించిన కారణం కూడా కావచ్చు. 7 గంటల నుంచి 5 గంటలు జరగాల్సిన పోలింగ్ని 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈసీ పొడిగించింది. ఇది ఒక గంట అదనంగా పొడిగించడం వల్ల పర్సంటేజ్ ఏమైనా పెరుగుద్దా లేదా చూడాలి. ఇప్పటి వరకైతే చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తున్నది. అది ఏ రకంగా పెరుగుతుందనేది మనము 6 వరకు ఆ పర్సంటేజ్ పోలవుతో తెలుస్తుందండి. ఎస్ వాసు, మీరు అన్నట్టుగా ఇవాళ ఎన్నిక